Last message, isn't it? ఇది ఆఖరు సందేశం కదా. I know you are all tired. నాకు తెలుసు మీరు అందరూ అలసిపోయి ఉన్నారు. I am also tired. మేము కూడా టైర్డ్ అయి ఉన్నాం. So naturally we don't want to have a long message. కనుక చాలాసేపు మాట్లాడడానికి ఇష్టపడము. One day preacher was preaching like this. ఒక ప్రసంగికుడు ఇలా చెప్తా ఉన్నాడు. Same, he was so tired, so he said the congregation. ఆయన చేరి వచ్చిన సభ్యులతో అందరితో He said, I want a permission from the congregation. ఆయన అన్నాడు, ఈ సమాజపు వారి దగ్గర నుండి నేను ఒక పర్మిషన్, shall I sit and preach? నేను కూర్చొని ప్రసంగించవచ్చునా అడిగినాడు. The congregation, yes, you can sit and preach. అందరూ అన్నారు కూర్చొని ప్రార్థన చేయమని ప్రసంగించమన్నారు. Preacher was so excited. Why they are so excited and saying that you sit and preach? అప్పుడు ఆ ప్రసంగికునికి ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు అందరూ మేము నన్ను కూర్చొని ప్రసంగించవచ్చు అంటున్నారని. Why you are so excited about it? దాని గురించి ఎందుకు వీళ్ళు ఇంత తోతులాడుతున్నారు? Brother, if you sit and preach, we will lie down and listen. వారన్నారు, ప్రసంగికుడా నువ్వు కూర్చొని ప్రసంగిస్తే మేము పండుకొని వింటామన్నారు వాళ్ళు. All we are tired. I know that. అందరం అలసిపోయినట్టుగా ఉన్నాము. So I don't want to extend my message. కనుక పెద్ద ప్రసంగం చేయను. But my message is on marriage. I hope you will be happy about it. పెళ్లి గురించిన సందేశం నేను చెప్పబోతున్నా, అది అందరూ సంతోషపడతారు. The next step, first is the rapture. We saw the judgment seat of Christ. Next is the marriage of the Lamb. మొదటిది మనం చూసినాము పైకి ఎత్తబడుట, ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవము, మూడవదిగా క్రీస్తు న్యాయపీఠము, మూడవదిగా గొర్రెపిల్ల వివాహం. Revelation 19 verse 7 to 9 we will read. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము verse 7 to 9. 7 నుంచి 9 వచనాలు చదువుకుందాము. చాప్టర్ 9. Chapter 19. సారీ, 19వ అధ్యాయము, క్షమించండి. Chapter 19 verse 7 to 9. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాము. 6, 7 కలిసి ఉన్నాయి, అక్కడి నుంచి చదువుతాను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచబదని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలా చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. Marriage of the Lamb is come. గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చింది. Now here in this passage we read about the marriage of the Lamb. ఇక్కడ గొర్రెపిల్ల వివాహం గురించి ఈ భాగంలో మనం చదువుకున్నాం. Before the marriage of, we know that normally the girls are beautified. పెళ్లి కంటే ముందు ఆడపిల్లలను చక్కగా అలంకరించి సిద్ధపరుస్తారు. Nowadays beauty parlors are there, they go to beauty parlors and beautify. ఈ దినాలలో పెళ్లి కుమార్తెల ముందు బ్యూటీ పార్లర్లు పంపించి చక్కగా సిద్ధపరుస్తారు. Here in this passage we see the beautification of the bride of Lord Jesus Christ. ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె యొక్క ఆ సిద్ధపాటును గురించి మనం విందాం. Look at that, verse 8 says like that, to her was granted that she should be arrayed in linen, clean and white. 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. For the fine linen is the righteous deeds of the saints. ఈ సన్నపు నారబట్టలేవి పరిశుద్ధుల నీతి క్రియలు. So as I told you, rapture takes place. పైకి ఎత్తబడతారు, రాప్చర్ జరుగుతుంది. We are meeting the Lord in the air. ఆకాశ మండలంలో క్రీస్తు ప్రభువుని కలుసుకుంటాము. There he will distribute the rewards. అక్కడ ఆయన జీతాలు లేక బహుమానాలు పంచుతాడు. As a result of distributing the rewards, ఆ బహుమానాలు పంచుటలను బట్టి we are getting the rewards.
మనం బహుమానాలు పొందుతాము. Here look at that. That rewards are converted into beautiful garment. ఆ బహుమానాలన్నీ ఎట్లా మార్చబడతా ఉన్నవి? మంచి బట్టలుగా, దుస్తులుగా మార్చబడతా ఉన్నవి. See, she was arrayed in fine linen, clean and white. For the fine linen is the righteous deeds of the saints. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. So as a result of the judgment seat of Christ, and the rewards will be given, and the church is beautified. ఇలాగున ఆ బహుమానాలు ఇవ్వబడినప్పుడు సంఘము అలంకరించబడినట్టు చూస్తూ ఉన్నాము. Look at that, Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. We read the same idea there. అక్కడ కూడా ఇదే భావం చూస్తాం. Now verse 27 and 28 we will read. 27, 28 వచనాలు చదువుకుందాము. He might present it to himself a glorious church. అక్కడ ఈ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైన మరిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. మహిమగల సంఘం, that's the glorious church. మహిమగల సంఘము. And it is mentioned that without a wrinkle, spot and wrinkle, that church will be. అక్కడ ఎలాగ చూస్తూ ఉన్నాము? ఒక ముడత అయినను ఏదైనా కలంకమైనను ముడత అయినది ఏది లేకుండా It should ఉంటుంది. be holy and without blemish. పరిశుద్ధముగాను పేరు పెట్టునట్లుగా ఏ కలంకం ఉండకూడదు. And that church is presented before the bridegroom. అట్టి సంఘాన్ని పెండ్లి కుమారునికి ఎదుట తీసుకొని What వస్తున్నారు. church? Glorious church. ఏ సంఘము? మహిమగల సంఘం. What type of church? Without spot and wrinkle. ఎలాంటి సంఘము? ముడత అయినను కలంకము లేని సంఘము. If you look at today the churches, ఈ రోజు సంఘం ఎట్లున్నది? all the churches, అన్ని సంఘాలు, whether Matunga church or Santa Cruz church or Borivelli church or any other church, మాటుంగా కానీ శాంతాక్రూజ్ కానీ బోరీలు కానీ ఇక ఏ సంఘమైనా some wrinkle is there and spot is there. ఏదో కొంచెం ముడత, ఏదో కొంచెం కలంకం There's ఉంటుంది. no perfect church here at present. పరిపూర్ణ సంపూర్ణమైన ఏ సంఘము లేదు ఇక్కడ. But here you look at that, saying that the church will be presented as a glorious church without spot and wrinkle. అయితే ఇక్కడేం చూస్తున్నాము? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేకుండా ఆయనకు అప్పగింపబడుతుంది. When it is going to happen? అది ఎప్పుడు జరుగుతుంది? That will happen after the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది లెక్క ఒప్పచెప్పబడిన తర్వాత When జరుగుతుంది. we get all the rewards and all the blessings from the Lord, the church will appear so beautiful. బహుమానాలు పొంది క్రీస్తు ప్రభు దగ్గర ఎదుటి నుండి వచ్చినప్పుడు ఈ అందము దొరుకుతుంది. So that is why I said that the first is the beautification. Church is beautified before the judgment seat of Christ. ఈలాగున క్రీస్తు న్యాయపీఠం ఎదుట పెండ్లి కుమార్తె చక్కగా చేయబడతా ఉంది. Now in a marriage, marriage is subject, is a long subject. I don't want to go into the detail. వివాహము పెద్ద పాఠము, దాని గురించి లోతుగా నేను There వెళ్ళను. are three things are there important for the marriage. You have to keep that in mind. పెళ్లి గురించి మూడు చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. Three things are Bible gives importance. పరిశుద్ధ గ్రంథం దానికి ప్రాముఖ్యత ఇస్తా ఉంది. Hebrews chapter 13 verse 4 says the marriage is honorable in all. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని హెబ్రీయులకు రాస్తూ 13వ అధ్యాయం 4వ వచనంలో పౌలు రాస్తున్నాడు. Whether Hindu or Muslim or a Jew or whatever may be, marriage is honorable in all. వాడు హిందూ గాని, ముస్లిం గాని, యూదుడు గాని, మరి ఎవడైనా గాని వివాహం అన్ని విషయంలో ఘనమైనది. All the marriages, whether whatever may be, all are God is considered as a marriage. అన్ని వివాహాలను దేవుడు దాన్ని వివాహం అనే పిలుస్తా ఉన్నాడు. The reason, because it is God who started the marriage, instituted the marriage. ఎందుకు? దేవుడు దీన్ని నిర్మించి ఆయన ప్రారంభించినాడు. Don't think the only believers marriage is honorable before God. Not like that. Marriage is honorable in all. మనం అనుకోకూడదు ఒట్టి విశ్వాసుల పెళ్లిళ్ళే చాలా ప్రాముఖ్యమైన లేదు. అన్ని విధాలుగా వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. The first one we see the engagement, that is very important. మొదటిది ప్రధానం. Second, రెండవది wedding. వివాహం. Third, మూడు marriage supper. వివాహం యొక్క విందు. All these three things are very important. ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. Bible very importance giving to all these three things.
ఈ మూడిటికి ప్రాముఖ్యత ఉంది. In all the society, I just my inquiry and see that all human society, everywhere these three things are there. ప్రతి సొసైటీలో ప్రతి వివాహంలో ఈ మూడు ప్రాముఖ్యంగా కనపడతాయి. Some practices may be varying, but these three things they do. కొంత అక్కడక్కడ మార్పు ఉండొచ్చు కానీ ఈ మూడు కనపడతాయి. The engagement, or in the Bible it is called a betrothal. ఇది వివాహం కానీ అలా ప్రధానత్వం కానీ లేక What is the కలపడమని చూస్తాం. importance of betrothal? ఏంటి ప్రధానంలో ఉన్న ప్రాముఖ్యత? One day a boy came and told me that, uncle, is it necessary to have betrothal? ఒక అబ్బాయి నా దగ్గర వచ్చినాడు, అంకుల్ ఈ ప్రధానము ప్రాముఖ్యమైనదా? Yes, I said definitely. Bible says we should have betrothal. అవును, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనకు ప్రధానం ఉండాలి. Hosea chapter 2 verse 19 and 20 you read, it is mentioned 3 times, it is repeatedly said betrothal, betrothal. Hosea chapter హోషేయలో ఈ ప్రధానము ప్రధానము ప్రధానమని 3 సార్లు చెప్పబడతా ఉంది. So I don't want to elaborate, very clearly says that betrothal is very very important. ఇది ముందుగానే పెళ్లి కంటే ముందు చాలా ప్రాముఖ్యమైనది. What is betrothal means? ప్రధానం అంటే ఏంటి? Betrothal means two families, ప్రధానం అంటే 2 కుటుంబాలు they are declaring to the society, to the public, they are going to send their children in marriage. వారు సొసైటీలో లేక సమాజానికి తెలియపరుస్తున్నారు, మా పిల్లలను మేము వివాహంలో జతపరచబోతా ఉన్నాము. It is a public declaration that they decided to send their boy and the girl in marriage relationship. ఇదిగో ఈ అబ్బాయిని, ఇదిగో ఈ అమ్మాయిని మేము వివాహ సంబంధంగా మేము చేర్చబోతా ఉన్నాము. After the betrothal, ప్రధానమైన తర్వాత the boy and the girl, they are preparing for the marriage. ఈ అబ్బాయి అమ్మాయి వివాహం కొరకు సిద్ధపడాలి. So betrothal is a time of preparation. ఈ ప్రధానం అనేది ఒక సమయాన్ని ఇస్తున్నది దేనికి? సిద్ధపడ్డానికి. Till the marriage, the boy and the girl is preparing. పెళ్లి జరిగే వరకు అబ్బాయి అమ్మాయి సిద్ధపడతా In the ఉన్నారు. Jewish culture, యూదుల వారి సంస్కారంలో the betrothal and the marriage, the 1 year difference is there. ప్రధానానికి వివాహానికి యూదులకు 1 సంవత్సరము భేదం ఉంది, I don't గడపాలి. know how much difference is there in Andhra. How many difference? 1 year? No. No. No particular. difference. Okay. So a Jewish culture, they say that 1 year differences should be there. యూదులకు 1 సంవత్సరం భేదం ఉంది. And during that time, ఆ సమయంలో the boy is preparing a house after his marriage to stay. అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడు? మేము పెళ్లి అయిన తర్వాత ఎట్లా ఉండాలని ఇల్లు సిద్ధపరుస్తాడు. Bible scholars say, బైబిల్ పండితులు అంటారు, John's Gospel chapter 14 is the betrothal of the church. యోహాను సువార్త 14వ అధ్యాయంలో సంఘము కొరకైన ప్రధానత్వం. The Lord is saying, ప్రభు అంటున్నాడు, I'm going to my father's house, there are many mansions, I'm going to prepare a place for you. నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, మీ కొరకై ఆ స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అన్నాడు. So Jewish culture, that preparation of the place is an indication that engagement is over. కనుక ఆ స్థలము సిద్ధపరిచే సంగతిలో ప్రధానము ముగించింది. And so the boy is preparing, 1 year he is preparing a very beautiful mansion so that after the marriage he can go and stay there. 1 సంవత్సరం అయిన తర్వాత ఇల్లు ఎంత అన్ని అమర్చి ఇది చేసి శుభ్రంగా పెళ్లి కుమార్తె కూడా ఇష్టంగా ఉండాలని సిద్ధపరుస్తున్నాడు. What girl is thinking? అమ్మాయి ఏం చేస్తా ఉంది? She is not thinking about the mansion and all. ఇంటి గురించి ఆమెకు అంత ఆలోచన లేదు. She is thinking, what dress I will wear, నేను ఏం బట్టలు వేసుకుంటాను, which saree I should wear, ఏ చీర కట్టుకోవాలి, what should be the color of the saree, దాని కలర్ ఏమై ఉండాలి, what should be the, isn't it? That's what I hope you all know that. All of you agree with me. అందరికి తెలుసు, దాన్ని మీరు ఒప్పుకుంటారు. So she is thinking about the garment that she is going to wear. ఏ దుస్తులు నేను వేసుకోవాలనో అవి ఆమె ఆలోచన చేస్తా In ఉంది. the Jewish culture, they themselves stitch. In the olden days, they themselves stitch, and they wear during the marriage. పాత నిబంధన దినాలలో ఆ యూదుల ఆడపిల్లలు తమ దుస్తులు వారే కుట్టుకునేవారట. That is why Revelation chapter 19 says that her white garment, clean and white, for the fine linen, is the righteous deeds of the saints. అందుకే 19వ అధ్యాయంలో మనం ఇంతవరకు చదువుకున్నాము. ధరించుకొనుటకు ప్రకాశంలో నిర్మలమైన సన్న బట్టలు ఆమెకి అవి పరిశుద్ధ నీతి క్రియలు. She is preparing a beautiful dress by doing the Lord's work. When whatever we do,
the Lord will give reward, and that will be converted into a beautiful dress. ఈమె ఏమేమి కుట్టుకుంటున్నది? ఈమె మంచి నీతి క్రియలు కుట్టుకొని దేవుని దగ్గర బహుమానం పొందాలని సిద్ధపడతా ఉంది. So the engagement is a time of preparation. కనుక ప్రధానం అనేది సిద్ధపాటుకు కలగజేసే సమయం. And from that day onwards, the love relationship starts. ఆ దినం మొదలైనప్పటి నుండి ప్రేమకు వేర్లు మొలుస్తాయి. The boy and the girl, they may be dreaming, isn't it? The marriage day and all the things. అబ్బాయి కలగంటా ఉంటాడు, అమ్మాయి కలగంటా ఉంటుంది. ఆ పెళ్లి దినం ఎప్పుడు వస్తుంది? In Jeremiah chapter 2 verse 2 you read. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, I don't know in Telugu how it is. In English is that the espousal, the love of thy espousal. I will read it as it is, brother. English we see that Jeremiah 2:2. ఇర్మియా గ్రంథము 2:2 చదువుతాను. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం యెహోవా సెలవిచ్చినవిగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం Actually in English it is espousal. At the time of engagement. వైవాహికము అంటే the love of thine espousal. వారి పెళ్లిని గూర్చిన ఆ సంగతి. I hope those who got engaged they can understand it very easily. ఎవరికైనా ప్రదానం చేయబడితే దీన్ని అర్థం After the చేసుకోవాలి. engagement the boy is always thinking about the girl. ఈ ప్రదానం చేయబడినాక ఈ అబ్బాయి ఆ అమ్మాయి గురించి ఆలోచన చేస్తాడు. And the girl is always thinking about ఈ అమ్మాయి అబ్బాయి గురించే కలలు కంటా their love increases. అలాగున వారి ప్రేమ అభివృద్ధి పొందుతుంది. This time gap is meant for the increase of their love. అందుకే ఈ సమయాంతరము ఇవ్వబడింది. ఎందుకంటే ప్రేమ అభివృద్ధి కావాలి. Some people ask me always, you say, uncle, is it right for a love marriage? కొందరు అడుగుతారు, అంకుల్ మరి ప్రేమ చేసుకొని పెళ్లి చేసుకోవచ్చునా? I said, always say the Bible is saying only love marriage only. నేను చెప్తాను, పరిశుద్ధ గ్రంథము ప్రేమించుకొని పెళ్లి If చేసుకోమంటా you ఉంది. cannot love, don't marry. నువ్వు ప్రేమించలేకపోతే ఎందుకు? But one thing, అయితే ఒకటి, the love begins after the engagement. అయితే ఆ ప్రేమ ఎప్పుడు ప్రారంభం కావాలి? ప్రధానం జరిగిన తర్వాతనే. If you love before the engagement, నువ్వు ప్రధానంగా కంటే ముందుగానే ప్రేమిస్తే we normally say he fell in love, isn't it? వాడు ప్రేమలో పడిపోయినాడండి. Yeah, if you fall in love, actually fracture or sprain will come. నువ్వు అట్లా పడిపోతే నీ కాలో లేక ఏదో నిజంగా విరిగిపోతుంది, ఏదో ఒకటి అవుతుంది. I am not recommending you to fall in love. కనుక నేను ప్రధానం కంటే ప్రేమించమని But చెప్పను. after the engagement, అయితే ప్రధానం జరిగిన తర్వాత love increases. ప్రేమ ఎదుగుతుంది. We see that our engagement is over with the Lord Jesus Christ. అలాగే మన ప్రధానము ప్రభువైన యేసుక్రీస్తుతో అయిపోయింది. And in 1 Peter chapter 1 verse 8 you read that. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1 Peter chapter 1 verse 8. 1వ అధ్యాయము 8th verse, brother. 8th verse. Chapter 1 verse 8. 8 చదువుతారు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. Yeah. Having not seen, we love him. ఇప్పుడు చూడకపోయినను ఆయనను ప్రేమిస్తూ We love the Lord Jesus Christ. మనం క్రీస్తు ప్రభువును ప్రేమిస్తూ Why we love? ఎందుకు? Because we got engaged. ఆయనతో ప్రదానం Our చేయబడింది. engagement is over. మన ప్రదానం అయిపోయింది. So I love the Lord. కనుకనే ప్రభువుని నేను I want to ప్రేమిస్తున్నాను. see him. ఆయనను I want చూడలేదు, to get married. నేను వివాహం ఆడాలి ఆయన. So this love is in the Bible called first love. ఈ ప్రేమనే పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రేమ. That love has to increase. ఆ ప్రేమ అభివృద్ధి చెందాలి. It should go on increasing. అది ఎదుగుతూ వెళ్ళాలి. Even after the marriage, the love should increase. పెళ్లి అయిన తర్వాత కూడా అభివృద్ధి Let చెందాలి. me tell you, the marriage union is possible by love itself. ఈ పెళ్లి ఐక్యత అనేది ఎప్పుడు వస్తుందంటే ఒకరినొకరు ప్రేమించుకుంటున్న బట్టి. Marriage problems are occurring because there is no love between the husband and wife. అనేక పర్యాయాలు కుటుంబాల్లో తొందరలు ఎప్పుడు వస్తుందంటే ప్రేమ లేకపోతే భార్య The భర్త. love which you had at the time of engagement should continue throughout your life. ప్రధానంలో నుండి ప్రారంభమైన ప్రేమ అంతం వరకు ఉండాలి. Then the life will be successful. అప్పుడు
కుటుంబ జీవితాలు చక్కగా ఉంటాయి. Yes, I still remember my engagement long back it is. ప్రధాన సోదరులు జ్ఞాపకం ఉంది అంటున్నారు. It was in the year 1983 I got married. You know how many years? 1983లో బ్రదర్కు But still ప్రధానం I జరిగింది. remember the engagement and the marriage. ఆ ప్రధానము ఆ పెళ్లి నాకు జ్ఞాపకం ఉంది. We got engaged. మాకు ప్రధానం జరిగింది. My wife is in Kerala, I am in Mumbai. భార్య కేరళలో ఉంది, నేను బొంబాయిలో ఉన్నా. And there was a gap of 2 months between the engagement and marriage. 2 నెలలు ఆ ప్రధానానికి పెళ్లికి ఆ లేక అంతరం వచ్చింది. And we are counting the dates, marriage date, we are counting the dates. పెళ్లి దినం ఎప్పుడని లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. And during that time there is no email, there is no mobile, nothing is there, no way to communicate. అప్పుడు ఈమెయిల్ లేదు, మొబైల్ లేదు, ఎలాగో చేర్చుకోవాలో మాట్లాడుకోవాలో లేవు. Yes, landline is there, but to get connection is a big headache. It is difficult to get the connection. ల్యాండ్ లైన్ ఉన్నా కేరళ నుంచి బాంబే కలుపుకోవాలంటే అసాధ్యం. So my wife, she was eagerly waiting to get a letter at least from Bombay. కనుక నా భార్య నా దగ్గర నుంచి కనీసం ఉత్తరమన్నా రావాలని ఎదురు చూసేది. Every day she is waiting for the postman to get a letter. ఆమె ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి ఏమన్నా ఉత్తరం వచ్చిందయ్యా She got so disappointed, no letter at all. ఆ ఉత్తరం లేదంటే ఎంతో దిగులు పడేది. One day she got a letter from Bombay. ఒక రోజు బొంబాయి నుంచి ఏదో She was so excited. ఆమె ఉత్సాహం అంటే She చెప్పలేము. just took that letter and opened it. ఆ లెటర్ తీసి తెరిచింది. And when he opened, it was a wedding invitation, that's all. అది పెళ్లి ఆహ్వానం మాత్రమే, Nothing was there. ఏం లేదు. Anyhow, we got married on the fixed date. ఏదైనా కానీ పెళ్లి ఆ తర్వాత జరిగింది మాకు. After the marriage, she came to Bombay ఆ తర్వాత ఆమె బొంబాయికి వచ్చింది. and she asked me, why you did not write even a letter to me? అప్పుడు ఆమె అడుగుతా ఉంది, ఎందుకయ్యా నువ్వు నాకు ఉత్తరం రాయలేదు? Whether you were thinking about me or not. నన్ను గురించి ఆలోచన చేస్తా ఉంటివా లేదా? I said every day I was thinking about you only. నేను ప్రతిరోజు నీ గురించి ఆలోచన చేస్తా No, ఉంటి. if you are thinking about me, you should have written a letter, no? నా గురించి ఆలోచన చేస్తే ఎందుకు ఉత్తరం రాయలేదు మరి I did నువ్వు? not write the letter, but that doesn't mean that I was not thinking about నేను you. ఉత్తరం రాయనంత మాత్రాన నీ గురించి ఆలోచన She లేదనుకుంటున్నావా? couldn't believe that I was thinking about her. నా గురించి ఆలోచన చేస్తూ నేను నమ్మలేదు. Then I went to the kitchen అప్పుడు నేను కిచెన్లోకి పోయినాను. and I brought a vessel, a steel vessel. అప్పుడు స్టీల్ ది దీక్ష తీసుకొని I వచ్చి told her, look at this vessel, it's a completely burned. ఇది చూడు ఇదంతా కాలిపోయి ఉంది. This is a proof that I was thinking about you. అది ఎందుకు మాడిపోయిందంటే ఎప్పుడు నిన్ను గురించి ఆలోచన చేస్తే అంతా మాడగొట్టినాను. I kept the milk and I forgot. ఆ పాలు పెట్టి మర్చిపోయినాను. The whole vessel got a burn. అదంతా నల్లగా Then మాడిపోయింది. she believed that I was thinking about her. అప్పుడు ఆమె నమ్మింది, అవునయ్యా నువ్వు నా గురించి ఆలోచన No, చేసావు. no, no. Between the marriage and engagement, the most important thing that love should abundantly increase. ఇలాగున ప్రధానమైనప్పుడు పెళ్లి దినం వరకు ప్రేమ ఎదుగుచూ ఉండాలి. Marriage is bound by love. మనుషునికి ప్రేమ అవసరము. That is called first love. అదే మొదటి ప్రేమ. That's why Ephesian church, Lord is saying that you fell from the first love. ఎఫెసు సంఘానికి అదే ప్రభు అన్నాడు వారితో, In నీ the మొదటి Bible, ప్రేమని విడిచిపెడితివి. The love and oil, they are combined. That is like oil. That is binds us together. ప్రేమ నూనె ఒకే అర్థం కలిగిన, ఎందుకంటే అవే అతక చేసేటివి. Yes, that is very important for the success of the marriage. పెళ్లికి జయవంతంగా జరగాలంటే అవి అవసరం. And that love begins after engagement. ఆ ప్రేమ ప్రధానమైన తర్వాత ప్రారంభమవుతుంది. If you don't have the first love of that marriage, పెళ్లి కొరకైన మొదటి ప్రేమ నీకు లేకపోతే come back to that. Come back to that. దానికి రండి, God will bless you. దేవుడు It's not దీవెనిస్తాడు. that easy. అంత సులభం కాదు. In the marriage relations, lot of problems will be there. పెళ్లి సంబంధంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. I have written a book recently on marriage. In GLS has published it. వివాహం గురించి నేను ఇటీవల బ్రదర్ అంటున్నారు రాసినాను. జిఎల్ఎస్ వాళ్ళు దాన్ని I ప్రచురించినారు. titled that man family కుటుంబము అనే దాని గురించి నేను fragile. Fragile. చాలా విరిగిపోయి, అంటే అంత బలమైనది కాదు. Handle with care. I think Chala, handle glass. with prayer. That is the best thing.
ప్రార్థనతో దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే పగిలిపోతుంది. Yes, families can break, but you handle with prayer. అవును, కుటుంబాలు విరిగిపోతాయి కానీ మీరు జాగ్రత్తగా, Then it can bind together. అప్పుడు అవి గట్టిగా కరుచుకొని ఉంటాయి. As I told you, I was a professor in the university. నేను మీతో చెప్పినట్లు యూనివర్సిటీలో One ప్రొఫెసర్గా day I was ఉంటాను. doing an experiment. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ In ఉంటుంది. experiment, I needed a oil. నాకు ఆ పని కొరకు నూనె కావాల్సి I వచ్చింది. need a clove oil to do one experiment. దాంట్లో లవంగాల నూనె కావాల్సి వచ్చింది. So I told my lab assistant, get just to see whether clove oil is there. ఆ లవంగం నూనె ఉందో లేదో చూడమన్నాను. And he searched the whole lab ఆ అసిస్టెంట్ అంతా లాబొరేటరీ పరీక్ష and చేసి, said, sir, there is no oil like that. అలాంటి నూనెనే లేదు సార్ అన్నాడు. Then he asked the spelling. అప్పుడు నన్ను అడిగినాను. He said, I told him the spelling, CLOVE, clove oil. అప్పుడు నేను అన్నాను దాని స్పెల్లింగ్ CLOVE. And he went again. ఆయన మళ్ళీ రాసుకున్నాడు. He said, sir, it is not there. లేదు సార్ అన్నాడు. But I found another bottle. అక్కడ నేను ఇంకో బాటిల్ Do చూసినాను. you see, sir, whether this bottle is that? సార్ ఈ బాటిల్ కనపడతా ఉంది. And he showed me the bottle. ఆ బాటిల్ నాకు And చూపించాడు. in that is actually some mischievous student, they removed the C. అందులో ఒక తుంటరి అబ్బాయి సి తీసేసినాడు. When they removed the C, what happened? Love oil. లవ్ ఆయిల్ అని మాత్రమే ఉంది. I said, this is what I did it. నేను అన్నాను ఇదే జాగ్రత్త. In the family life, most important thing is love oil. కుటుంబ జీవితంలో కూడా ఈ ప్రేమ ఆయిల్ చాలా అవసరం. And that begins after the engagement. అది ప్రధానం, తర్వాత ప్రారంభం. That has to continue. అది అలాగే కొనసాగాలి. Our love for the Lord also should continue. మన ప్రభు కొరకు కూడా మన ప్రేమ అలాగే కొనసాగాలి. And we see that one day we are going to get married. మనం చూస్తాం ఒక రోజు ఆయనతో మనకు The పెళ్లి marriage కానుంది. will take place in heaven. ఆ పెళ్లి పరలోకంలో జరుగుతుంది. The God, the Father, will conduct the marriage. తండ్రి అయిన దేవుడు ఆ వివాహాన్ని జరిపిస్తాడు. The boy and the girl will stand, isn't it? అబ్బాయి అమ్మాయి అక్కడ నిలబడతారు ఆయన ఎదుట. Where the girl is standing on the right side of the boy or the left side of the boy? చెప్పండి, అమ్మాయి రైట్ సైడ్ లో నిలబడుతుందా, లెఫ్ట్ సైడ్ లో నిలబడుతుందా? Eh? Eh? What Bible says? That's the question. పరిశుద్ధ గ్రంథము ఏ సైడ్ ఉండాలా చెప్తారు. Which side? Right side or left side? రైట్ సైడా లెఫ్ట్ సైడా చూద్దాం. Psalm 45 is the marriage of the Lamb, or the marriage of Lord Jesus Christ is described. కీర్తనలో 45 Psalm 45. 45వ కీర్తన Verse 9 you read. 9వ వచనం చదువుదాము. నీ నా దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫేరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిల్చున్నది. Where the wife is standing? ఆమె ఎక్కడ నిల్చున్నది? Right side is the best side. రైట్ సైడ్ అంటే కుడి పార్శ్వము, రైట్. Bible always say the honorable place is the right side. కుడి వైపున నిలబెట్టుకోవడమే గర్వించవలసిన సంగతి. But you know, in Indian society they don't give honor to women. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ నిలబడకే ఇక్కడ నిలబడు అంటారు. So because of that they make them to stand on the left side. అందుకు వాళ్ళు ఎడమ వైపు నిలబడమంటారు. Bible says that the wife should stand on the right కానీ side. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది, అరే మీ కుడి వైపునే నిలబెట్టుకోండి. So if those who are not married, please note down, when you stand there for the marriage, stand on the right side. కనుక ఇంకా పెళ్లికి చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వినండి, పెళ్లి కూతురు పెళ్లి కుమారునికి కుడి వైపున నిలవడం మంచిది. I am teaching this one in Andhra almost everywhere, and nowadays some people have started on the right side. ఆంధ్రలో అంతటా నేను ఇది ప్రసంగిస్తున్నాను. ఇప్పుడు కొందరు మొదలుపెట్టినారు కుడి వైపున నిలబెట్టుకోవడం. In Kerala we are very clear that always they make them to stand, whether any denomination, Christians, they make the girl to stand on the right side. కేరళలో క్రైస్తవులు ఏ డినామినేషన్ వారైనా కానీ పెళ్లిళ్లలో పెళ్లి కుమార్తెలను కుడి వైపున నిలబెడతారు. So in heaven the marriage will take place. పరలోకంలో ఈ పెళ్లి జరుగుతుంది. God the Father who will conduct the marriage. తండ్రి అయిన దేవుడు ఈ పెళ్లి చేస్తాడు. Now who are the invitees whom we will invite? ఆయన ఎవరెవరిని ఆహ్వానిస్తాడు? We will normally invite our friends. మన సహజంగా స్నేహితులను Who are the friends of God? ఎవరు దేవునికి స్నేహితులు? Abraham is called as the friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడని And చెప్పబడినాడు. John the Baptist is called as the friend of the bridegroom. బాప్తిస్మ ఇచ్చు యోహాను పెళ్లి కుమారునికి స్నేహితుడని పిలువబడినాడు. That means Old Testament saints are the friends. పాత నిబంధన భక్తులందా
స్నేహితులు. So for the marriage that is going to take place in heaven, కనుక పరలోకంలో జరగబోయే ఆ పెళ్లికి the Old Testament saints will be there. ఈ పాత నిబంధన భక్తులు ఉంటారు. Of course they will not be in a resurrected body, వారు పునరుత్థానులై నిలబడకపోవచ్చు, but they are in a spiritual body. They were there in that, ఆత్మీయ దేహాలతో వారు అక్కడ ఉంటారు. and the angels will sing the beautiful song. అప్పుడు దేవదూతలు మంచి పాటలు I పాడతారు. believe that the angels, the choir of the angels will be there. అక్కడ కొయర్గా దేవదూతలు ఉంటారు. Job 38 says about the choir of the angels when the foundation was laid. Earth. యోబు 38వ అధ్యాయంలో చూస్తాము, ఈ ప్రపంచానికి పునాది వేసేటప్పుడు ఎవరున్నారు? Same way, I believe that there will be a choir of angels during the marriage. మన వివాహంలో కూడా దేవదూతలు నిలబడి ఉంటారు. Marriage will be held in heaven. పరలోకంలో వివాహము పెళ్లి After the జరుగుతుంది. marriage, next one, పెళ్లి అయిన తర్వాత, we are all interested that next one, isn't it? పెళ్లి అయిన తర్వాత ఏమిటి అనేది అందరికీ Marriage, interest. supper. పెళ్లి విందు, We are all worried about what food will be there. ఏం భోజనం పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటాం. But we should understand, మనం ఒకటి చూడాలి. the marriage supper is taking place on the earth. అయితే ఒకటి, ఈ పెళ్లి విందు భూమి మీద జరుగుతూ ఉంది. That Jesus Christ and the bride will come down. పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లి కుమార్తెన సంఘము భూమి మీదకి There వస్తారు. will be hallelujah song in heaven. హల్లెలూయా అని పరలోకంలో కీర్తనలు. And this 1000-year rule is a part of that celebration. ఈ 1000 ఏళ్ల పరిపాలన దాంతో ప్రారంభంగా. Somebody said Isaiah 25 is the menu of the marriage. యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో దానికి వారు ఏమేమి ఆహారాలు పెడతారో దాని గురించి వివరించబడింది. God has prepared a great feast on the mountain. ఆయన కొండ మీద అద్భుతకరమైన ఆహారం సిద్ధపరిచినాడు. Yeah, Isaiah 25 we read that. యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో చూస్తాము. Yeah, look at that. Verse 6 we see the menu of that marriage. 6వ వచనంలో మనం దానికి ఉండబోయే ఆహారం చూద్దాం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. This is the menu of the marriage feast. ఆ వివాహం యొక్క విందు కొరకై చేయబోయే ఆహారం ఇది. As God the Father will prepare a great feast for the marriage of his son. తండ్రి అయిన దేవుడు తన కుమారుని కొరకు ఈ పెద్ద విందు సిద్ధపరుస్తూ ఉన్నాడు. In the Gospel of Matthew we read about that father has preparing the great feast for the marriage of their son. మనం మత్తయి సువార్తలు చూస్తాము, ఆ విందు కొరకు పెండ్లి కుమారుని తండ్రి ఎంతో గొప్పగా సిద్ధపరిచినాడు. And this marriage is described here in this word. ఈ పెళ్లి ఈ భూమి మీద జరుగుతుంది. Yes, we know that all the marriages that is happening on the earth about the believer's marriage is a shadow of the marriage that is going to ఈ happen. భూమి మీద విశ్వాసుల మధ్య జరిగే పెళ్లిళ్ళన్నీ దానికి ఛాయగా ఉన్నాయి పరలోకంలో జరగబోయే పెళ్లిళ్లకు. Related with the marriage, I can speak a lot of things. I believe that that's very important nowadays, that how important is the marriage relationship. ఎన్నో విశాలంగా దాని గురించి మాట్లాడొచ్చు, కానీ ఈ పెళ్లి కొరకైన సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. దాన్ని మనము విని గ్రహించుకొని నేర్చుకోవడం మంచిది. Marriage of Christ and the church is very important. క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క వివాహము చాలా We read ప్రాముఖ్యమైనది. about like Christ loved the church and gave himself for. క్రీస్తు సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు. Husbands, love your wife. అలాగనే భర్తలారా మీ భార్యలను 3 ప్రేమించండి. times it is repeated. 3 సార్లు అది చెప్పబడింది. Husbands, love your wife. భర్తలారా మీ భార్యలను That's ప్రేమించుడి. very important. చాలా ప్రాముఖ్యమైనది. Not a single time it is mentioned to sister, wife, love your husband. Is there any verse? భార్యల గురించి చెప్పలేదు మీ భర్తలను ప్రేమించుడి అని. Is there verse? Wives, love your husbands. But 3 times it is mentioned, husbands, love your. అయితే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి ముమ్మారు చెప్పబడింది. But Bible says 3 times,
wives, submit to your husbands. అయితే 3 సార్లు భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి అని 3 times, exactly 3 times. 3 సార్లు చక్కగా అది చెప్పబడింది. So if a wife is submissive to the husband, husband will love the wife. భార్య భర్తకు లోబడి ఉంటే భర్త భార్యను ప్రేమిస్తాడు. Love and the submission is mutually related, and if that is there, your family life will be wonderful. ప్రేమ లోబడి ఉండడము కలిసి ఉంటే మీ కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. The first tragedy in marriage relationship, that prayer will be stopped. మొట్టమొదటిగా ఒక అడ్డం వచ్చేది ఏదంటే ప్రార్థన ఆపివేయబడుతుంది. One brother who came to wish me during my marriage. మా పెళ్ళెప్పుడు ఒక సహోదరుడు వచ్చినాడు. I forgot all other wishes, but I will never forget this wish. ఆ సహోదరుడు నన్ను విష్ చేసిన అది ఒకటి నేను ఎప్పుడు He told మర్చిపోను. me like this: ఆయన అన్నాడు, so many things may happen during the daytime, దినములో ఎన్నో జరుగుతాయి, but at the end of the day, ఆ దినము ముగించినప్పుడు make sure that both of you kneel down and pray together. ఇద్దరు కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేయండి. A praying family will be staying family. ప్రార్థన కలిసి చేసే కుటుంబము స్థిరంగా This is my నిలబడి. last exhortation. If you want to have a strong family, pray. బలమైన కుటుంబంగా మీరు ఉండాలంటే ప్రార్థన చేయండి. Praying family will remain stable, and ప్రార్థన చేసే కుటుంబము స్థిరంగా ఉంటుంది. may God bless this verse to all of us. ఈ వాక్యము దేవుడు మనకు క్షేమం కొరకు I దీవించును గాక. take this opportunity to thank the brethren for inviting me for this program. ఈ సహోదరులు నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. And I was so happy to see many brethren. For many of them, of you are new face for me. కొన్ని ముఖాలు నాకు కొత్తవైనవి, చాలా మంది వచ్చినారు. I am very happy to meet all of you. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషము. And I am here in Bombay. If anything, if you want to ask me, you can call me and we can I can explain to you. బొంబాయిలోనే ఉంటాను కనుక మీకు ఏదైనా సందేహం వస్తే తెలుసుకోవాలనుకుంటే పిలవండి, లేకపోతే మెయిల్ పంపండి. May God bless these words to our hearts. ఈ వచనాలు దేవుడు మనల్ని దీవించునుగాక. అనంతరం గారు ప్రార్థన చేసి 2 మాటలు చెప్పి ముగిస్తారు. మళ్ళీ చెయ్యి. చాలా అద్భుతమైన వాక్య సందేశాలు. సాధారణంగా ప్రకటన గ్రంథము ఎవరు మాట్లాడినా ఇంత శ్రద్ధగా వినడానికి ఇష్టపడం మనం. అంటే అర్థం కావు. చాలా మట్టుకు ప్రకటన గ్రంథము బోధించినప్పుడు చాలామంది బోధించగా నేను విన్నాను. కానీ ఇంత ఆ ప్రసంగం వైపు మన మనసు, మన హృదయం, మన ఆకర్షణ కలిగి ఉండడం, చాలా అద్భుతంగా కొన్ని ఉదాహరణలు ఇవ్వడం, ప్రాక్టికల్గా మనము కలిగి ఉన్న కొన్ని వాటిని చెప్పి మనలను వాక్యమందు మన మనసు నిలిచి ఉండడానికి వారు అద్భుతంగా మనకు వాక్యం అందించారు. మనం కూడా చాలా శ్రద్ధగా విన్నారు. పిల్లలున్నా ఏ డిస్టర్బెన్స్ జరగలేదు. మనకు సమయం ఎలా గడిచిపోయిందో తెలియకుండా ఉన్నది. బహుశా 6 గంటల వరకు చెప్పినా మీరు ఈవెన్ అప్ టు 6 o'clock దే ఆర్ రెడీ టు సిట్. అలాగున్నది. ఫ్రెష్గా మనము దేవుని కృపనే అంత చక్కగా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. 2 సంఘాలు కలిసి చేసే ఈ ప్రయత్నాలు ఎల్లప్పుడూ కొనసాగునట్లు, అనేక ఆత్మలను ప్రభు సంఘాలలో చేర్చున్నట్లు, మరి ప్రతి కుటుంబాలను సంఘ